అచ్చంపేటలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలపై జేఏసీ హెచ్చరిక జారీ చేసింది. జూన్ 2 లోపు డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని స్పష్టం చేసింది. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సైదులకు జేఏసీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, రిటైర్డ్ ఉద్యోగుల బిల్లుల క్లియరెన్స్ కోరారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల వారసత్వ సమస్య పరిష్కారం, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే జూన్ 2 తర్వాత ఆందోళనలు మరింత ఉధృతం అవుతాయని జేఏసీ హెచ్చరించింది. మెమరాండం కార్యక్రమం నడుస్తున్నది. ఈ యొక్క ఉద్యోగుల పట్ల ప్రభుత్వం యొక్క వైఖరిని నిరసిస్తూ ఈ రోజు ప్రతి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతున్నది. ఏమిటి వైఖరి? మనకు పీఆర్సీ ఇస్తామని చెప్పేసి ఇంతవరకు పీఆర్సీ ఇవ్వకుండా ప్రభుత్వము ఇంకా ముందుకు నడుస్తూనే ఉన్నది. పీఆర్సీ యొక్క కమిటీని ఒక 6 నెలలు మళ్ళీ పొడిగించడం అనేటటువంటిది చాలా బాధాకరం. అదేవిధంగా కాకుండా మనకు పెన్షనర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ఇంతవరకు రిలీజ్ కాలే. దాదాపు 10,000 కోట్లు ఇమీడియట్లీ రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కాకుండా హెల్త్ కార్డ్ ఉద్యోగులు ఏమన్నా అయితే చాలా ఇబ్బంది పాలవుతున్నారు. వాళ్ళకి హెల్త్ కార్డ్స్ లేవు. హెల్త్ కార్డ్స్ ఉన్నా పని చేయడం లేదు. మనమే డబ్బులు పెట్టుకొని చేయాలి. కాబట్టి మనం ఖచ్చితంగా ఇమీడియట్లీగా హెల్త్ కార్డ్స్ పరంగా రిలీజ్ చేయాలి. అదేవిధంగా సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని పునరుద్ధరించాలి. సెప్టెంబర్ 1, 2004 తర్వాత ఉద్యోగులు ఎవరైతే జాయిన్ అయినారో వాళ్ళకి సిపిఎస్ అనేటటువంటి మహమ్మారిని అంటగట్టడం జరిగినది. తద్వారా రిటైర్డ్ అయిన లేదా చనిపోయిన కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడేటువంటి అవకాశం. దయచేసి ప్రభుత్వానికి ఇప్పుడే తెలియజేస్తా ఉన్నాం, ఖచ్చితంగా మీరు మేనిఫెస్టోలో 61వ నంబర్లో ఉన్నటువంటి సిపిఎస్ రద్దు, ఓపీఎస్ అమలు ఇమీడియట్లీ చేయకపోతే మాత్రం భారీ ఉద్యమమే మీరు ఎదుర్కోవాల్సి వస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కాకుండా 2003 డిఎస్సీ వాళ్ళకు కానీ కానిస్టేబుల్లకు కానీ మిగతా అనేక రిక్రూట్మెంట్లలో వారి యొక్క నోటిఫికేషన్లో సిపిఎస్ అని రద్దు అనేది లేదు. అయినా వాళ్ళకు సిపిఎస్ని అంటగట్టినందుకు ఇమీడియట్గా వాళ్ళకు ఓపీఎస్ని కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా కాకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కొన్ని దశాబ్దాల కాలంలో పెట్టి చాకిరీ చేస్తున్న వారికి కేవలం 10,000, 12,000 ఇస్తూ వాటికి పూట గడవడం కష్టమైంది. వారికి నెలసరి వేతనం కూడా 6 నెలలకు ఒకసారి అందుతుంది. ఖచ్చితంగా వారికి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి వారికి నెలకు మనలాగా 1వ తారీఖు జీతాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఉద్యోగుల సమస్యలపై ఇమీడియట్లీగా ఒక కమిటీని వేసి తక్షణమే పరిష్కరించే విధంగా అమలు చేయాలని కోరుతా ఉన్నాం. దయచేసి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడైంది కాక ఆర్టీఓ ఆఫీస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ రావాలి. ఆర్టీఓ సార్ గారికి కూడా మన యొక్క వినతి పత్రం ఇవ్వాలి. ఇక్కడ అందరం తహసీల్దార్లకు ఇచ్చినటువంటి యొక్క వినతి పత్రాలు, ఆర్టీఓ సార్కి ఇచ్చినటువంటి వినతి పత్రాలు వీళ్ళంతా కోఆర్డినేషన్ చేసి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ సార్ గారికి ఇస్తారు. జిల్లా కలెక్టర్లందరూ కోఆర్డినేషన్ చేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ గారికి ఇస్తారు. సిఎస్ అన్ని కోఆర్డినేషన్ చేసి సీఎం గారికి ఇస్తారు. మన యొక్క సమస్య ఏందో తెలుస్తుంది. ఒకవేళ అప్పుడు కూడా వాళ్ళు మన పైన ఎలాంటి దయ చూపకపోతే ఖచ్చితంగా డైరెక్ట్ కరెక్షన్ అయితే ఉంటుంది. అప్పుడు ప్రభుత్వాలు అతలాకుతలమవుతాయనే విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జగన్నాథ్ తత్వం